నేను ఇలాగే ఉంటా. నచ్చితే కంటిన్యూ చేయి, లేదంటే నీ దారి నువ్వు చూసుకో. ఇంకొకసారి ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు అని తిక్కగా అడిగావనుకో, నోట్లో నెయిల్ పాలిష్ పోసి మరీ చంపేస్తాను. మూసుకొని ఫోన్ పెట్టరా. ఐమ్ సారీ అండి, డిస్టర్బ్ చేశానా? ఈసారి ఎవరి మీదైనా కోపం వస్తే ఆవేశపడకుండా, తిట్టకుండా కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకోండి. మీకు బాగా నచ్చిన వాళ్ళు నవ్వుతున్నట్టుగా గుర్తు తెచ్చుకోండి. తర్వాత మెల్లిగా ఊపిరి వదిలేయండి. నో, అదేం లేదు. మీరు ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. దట్స్ యువర్ పర్సనల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నేనేమన్నా హార్ష్గా మాట్లాడానా? ఆహా లేదు మేడం, ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా? అయినా మీ ఇష్టం మేడం, మీకు నచ్చినట్టు మీరుంటారు. కాదని రైట్ ఎవ్వరికీ లేదు కదా. యు ఆర్ రియల్లీ సో స్వీట్. అయినా ఆ మాత్రం చెప్పకపోతే ప్రతిదానికి అనుమానిస్తూనే ఉంటారు. ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఇంకా రిలేషన్షిప్ ఎందుకు? ఒకసారి అమ్మాయిని అబ్బాయి ఇష్టపడ్డాక తను ఎక్కడున్నా నా కోసమే ఆలోచిస్తుందని నమ్మాలి. మనం ఎక్కడున్నా తన కోసమే ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్ బాగుంటుంది. ఓ బేబీ, యు రియల్లీ గ్రేట్. ఒకసారి కారప్పా. ఏమైంది మేడం? ఎనీ ప్రాబ్లం? ఆపకపోతేనే ప్రాబ్లం అయ్యేలా ఉంది. ప్లీజ్ స్టాప్ ద కార్. ఏంటి మేడం, బ్యాక్ సీట్లో కంఫర్ట్ లేదా? నీలాంటి అబ్బాయి డ్రైవ్ చేస్తుంటే బ్యాక్ సీట్ కన్నా పక్క సీటే కంఫర్ట్ గా ఉంటుంది. చలో మూవ్. చెప్పమ్మా. మేడం, ఒక గుడ్ న్యూస్. ఇప్పుడే పంతులు గారు అమ్మతో మాట్లాడారు. మన జాతకాలు బాగా కలిసాయంట. అవునా? మంచిదమ్మా. ఇంకొక ముఖ్యమైన విషయం మేడం, రేపు మంచిదంట. అమ్మా నాన్న అందరం కలిసి పెళ్లి గురించి మాట్లాడడానికి మీ ఇంటికి వస్తున్నాం. మా ఇంటికా? ఈ చెత్తలోకి ఎందుకమ్మా? ఇప్పుడేమన్నారు మేడం? అదే, మాది చిన్నిల్లు కదమ్మా, మీకు ఇబ్బందిగా ఉంటుందేమోనని. అబే, మాకేం ఇబ్బంది లేదు మేడం. మా అమ్మగారైతే అస్సలు ఇలాంటివి పట్టించుకోరు. ఎంతైనా కొంచెం ఉంటుంది కదమ్మా. అయినా పెళ్లికి ముందు ఈ పెళ్లి చూపులు అవి తప్పవు కదా. అలాగేనమ్మా, నేను మా అమ్మకి చెప్తాను. రేపు మీరు వచ్చేసేయండి. ఓకే మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎస్. ఈ ఇంట్లోకి నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారు. కానీ ఏం చేస్తాం, ఈ ఒక్క అడుగు దాటితే చాలు. తర్వాత అడుగు ఇంద్రభవనంలోనే కదా.
ఏ మేలు పొందిందో తెలియదు కానీ ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి మీ అబ్బాయి పేరు మీద అర్చన చేయించిందమ్మా. మీ అబ్బాయి పేరు గోత్రం చెప్పి అర్చన చేయించింది. మొహంలో ఆ కళ 100 మందిలో ఉన్నా ఇట్టే గుర్తుపట్టేయచ్చమ్మా. అమ్మా, ఏంటి విక్రమ్? శ్రావణికి ఫోన్ చేసి రేపు వాళ్ళ ఇంటికి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నామని చెప్పానమ్మా. ఏమంది నాన్న? హ్యాపీగా ఫీల్ అయిందా? హ్యాపీగా ఫీల్ అయిందమ్మా, కానీ ఏమైంది నాన్న? మళ్ళీ ఏదో సమస్య ఉందని పెళ్లికి అడ్డని మాత్రం చెప్పొద్దు. అదేం లేదమ్మా. ఇల్లు బాగా చిన్నది, మనకి నచ్చుతుందో లేదోనని ఇబ్బంది పడుతుంది. చిన్నదైతే ఏంటి నాన్న? మనమేమైనా ఇల్లు చూసి సంబంధం మాట్లాడామా? అమ్మాయి నచ్చి కోరి మరీ కోడల్ని చేసుకుంటున్నాం కదా. ఇంకా ఇల్లు ఎలా ఉంటే ఏంటి? మనం అదేం పట్టించుకోమమ్మా. నేను అదే చెప్పాను. కానీ ఒక్కసారి ఆ ఫీలింగ్ వచ్చాక రేపు ఆ ఇంట్లో మనం ఉన్నంతసేపు తను ఇబ్బంది పడుతూనే ఉంటుంది కదా. అదే నిజమే. మరిప్పుడేం చేద్దాం నాన్న? ఏం చేయక్కర్లేదమ్మా. ఊరికే నీకు చెప్పాలని చెప్పాను. తర్వాత మళ్ళీ ఇంటికే రమ్మని చెప్పింది. లేదు నాన్న, కోడలు ఆ మాత్రమైనా ఇబ్బంది పడ్డం ఎందుకు? రేపు మనం పెళ్లి గురించి మాట్లాడుకున్నంతసేపు సంతోషంగా పెళ్లి గురించి మాత్రమే ఆలోచించాలి గాని ఇల్లిలా ఉంది, ఏమనుకుంటారో అలాంటి ఆలోచనలేమీ ఉండకూడదు. సరే, ఒక పని చేద్దాం నాన్న. ఏంటమ్మా? మనకి నార్సింగ్లో ఒక సైట్ ఉంది కదా, అక్కడే అందరం కలిసి పెళ్లి గురించి మాట్లాడుకుందాం. కొంప మునిగింది. అక్కడికి వెళ్తే నాని అక్కడే ఉన్న సంగతి తెలిసిపోతుంది. అందరూ కలిసిపోతారు. అయినా ఇంకెక్కడ చోట్లేనట్టు అక్కడ కలిసి పెళ్లి గురించి మాట్లాడుకోవడం ఏంటి? పెళ్లి గురించి మాట్లాడాక ఆ సైట్ శ్రావణి పేరు మీద రాసేద్దాం. కావాలంటే అదే సైట్లో ఒక ఇల్లు కట్టి వాళ్ళ అమ్మా నాన్నలకిచ్చేద్దాం. అప్పుడు చిన్న ఇల్లు మాకేం లేదన్న ఫీలింగ్ ఉండదు కదా. ఏమంటావు? చాలా మంచి ఐడియా అమ్మా. నేను పొద్దున్నే వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుని సైట్ దగ్గరకు వచ్చేస్తాను. మీరు ఇటు నుంచి ఇటే డైరెక్ట్గా వచ్చేయండి అమ్మా. సరే విక్రమ్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఇప్పుడేం చేయాలి? అసలే అక్కడ నాని లేడు, ఎవరో ఉన్నారని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నిజం తెలిస్తే ఏమంటారో. సరే, దాన్ని ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు నానిని అక్కడ చూస్తే తర్వాత పరిస్థితి ఏంటి? ఎలాగోలా ఒప్పించి కొడుకు కోడల్ని ఇంటికి తెచ్చుకుంటారు కదా. వాళ్ళు కలవకుండా ఉండాలని ఇన్నాళ్ళు నేను చేసిన ప్రయత్నం వృధా అయిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఎలా ఆపాలి? అన్నయ్య వాళ్ళని అక్కడికి వెళ్లకుండా ఆపడం కుదరదు కాబట్టి ఆదిత్య వాళ్ళని అక్కడ లేకుండా చేయాలి. హలో అత్త. ఒరే నాని, ఏం చేస్తున్నావు? క్యాబ్ డ్రైవ్ చేస్తున్నాను అత్త. క్యాబ్ డ్రైవ్ చేస్తున్నావా? నువ్వు క్యాబ్ డ్రైవ్ చేయడం ఏంటి నాని? టైలర్ తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి క్యాబ్ ఇప్పించింది. ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది. పైగా టైలర్ ఒకటే కష్టపడుతుంది కదా. అందుకే ఈ రోజు నుంచి నేను కష్టపడదామని క్యాబ్ డ్రైవ్ చేస్తున్నాను. వేదవతి కొడుకుని యువరాజులా చూసుకుంది కదా. కానీ నేను వాణ్ణి ఇంటికి దూరంగా ఉంచి
క్యాబ్ నడుపుకుని బతికేలా చేశా. మిగతా వాళ్ల బతుకులు కూడా ఇలాగే రోడ్డు మీదకి లాగుతా. ఏంటత్త ఊరికే ఫోన్ చేసావా? అవునాని, ఊరికే. అవును, రేపు కూడా వెళ్తున్నావు కదా? వెళ్ళాలి కదా అత్త. రెండో రోజు ద్వితీయ విఘ్నం ఉండకూడదంట. అవును, నేను అదే చెప్దాం అనుకున్నా. మరి ధరణి? టైలర్ బోటికి వెళ్తుంది. ఇప్పుడు నువ్వు క్యాబ్ డ్రైవ్ చేస్తున్నావు కదా, ఇక ధరణి పని చేస్తుందా అని. ఎందుకు చేయదు? తినడం అయినా మానేస్తుందేమో కానీ పని చేయడం మాత్రం మానదు. నేను బాగా సంపాదించి అప్పుడు మానిపించేయాలి. సరే సరే, నువ్వు డ్రైవింగ్లో ఉన్నావు కదా, నేను తర్వాత మాట్లాడతానులే. సరే అత్త, బాయ్. ఓకే నాని, జాగ్రత్త. బాయ్ మరి. పెద్ద టెన్షన్ తీరిపోయింది. ఇద్దరూ పొద్దున్నే బయటకు వెళ్ళి సాయంత్రం వరకు రారు. ఈలోగా వీళ్ళు వెళ్ళినా నో ప్రాబ్లం. ఏం టైలర్ అలా చూస్తున్నావు? ఏం లేదు. ఎలా ఉంది మొదటి రోజు? బాగుంది టైలర్. మొదటి రోజైనా కొంచెం కూడా ఖాళీ లేదు. ట్రిప్ తర్వాత ట్రిప్ పడుతూనే ఉంది. సో ఫస్ట్ డే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మరి ఏంటి ఆగారు? ఎవరూ లేరు కదా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే బయటికి వెళ్లారు. విషయం ఏంటో నాతో చెప్పండి. అంటే సాయంత్రం తిరిగి వచ్చాక ఏదో ఇస్తానన్నావు కదా. రోజంతా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చిన మగాడికి ఆ అలసట మొత్తం పోయేలా ఒక ముద్దు ముచ్చట. ముందు మీరు లోపలికి పదండి. లేదు టైలర్, నాకు ఇక్కడే కావాలి. అంతే. చూడు, పైన వెన్నెల, చల్లని గాలి, ఇంతకన్నా మంచి మూడ్ ప్లేస్ ఏముంటాయి చెప్పు? ఇవ్వు టైలర్, ఇవ్వు టైలర్ ప్లీజ్. ఫోన్ ప్లీజ్ టైలర్ ఎత్తదు, ప్లీజ్ టైలర్ ఎత్తదు. ఒక్క నిమిషం. అమ్మా, నేను పొద్దున క్యాబ్ తీసుకొచ్చాను కదా. మీరా? చెప్పండి. ఈయన కూడా ఇప్పుడే వచ్చారు. వచ్చారా? కానీ ప్యాసింజర్స్తో సరిగా ఉండటం లేదని అందరూ 0 రేటింగ్ ఇచ్చారమ్మా. అసలు ఒక అమ్మాయినైతే మధ్యలోనే దించేశాడంట. ఇలా అయితే ఎలా అమ్మా? కంపెనీకి చెడ్డ పేరు వస్తుందని రేపటి నుంచి వద్దంటున్నారు. అయ్యో, అంత మాట అనకండి. ఇంకొక అవకాశం ఇప్పించండి, నేను ఆయనతో మాట్లాడతాను. మళ్ళీ ఇలా జరగదు. సరేనమ్మా, నేను మాట్లాడతాను. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏం టైలర్ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు? మీరు చేస్తున్న పని అలా ఉంది. మరి నేనేం చేశాను టైలర్? ఏం చేశారా? ప్యాసింజర్స్ తో మంచిగా ఉండండి, ఎవరి మీద కోప్పడద్దు, వాళ్ళ పర్సనల్ విషయాలు అనవసరం అని చెప్పాను కదా. వినిపించుకోరా? అందరూ 0 రేటింగ్ ఇచ్చారట. మళ్ళీ రేపు క్యాబ్ నడపొద్దు అంటున్నారు. 0 రేటింగ్ ఇచ్చారా? నువ్వు చెప్పాక నేను అందరితో మంచిగానే ఉన్నాను టైలర్. ఏం మంచిగా ఉన్నారు? ఎవరో అమ్మాయిని మధ్యలో దింపేశారట. అసలు అమ్మాయిని ఎవరైనా మధ్యలో దించేస్తారా? అసలు ఎందుకు దించేశారు చెప్పండి. ఓ, ఆ అమ్మాయి గురించా? తను ఎక్కేటప్పుడు బానే ఉంది, కానీ మధ్యలో
నువ్వెంత మంచివాడివో తెలుసా? ఇంత బాగా అమ్మాయిల్ని అర్థం చేసుకునే మనిషిని నేనెక్కడా చూడలేదు. అసలు నీలాంటి అబ్బాయిలందరూ నాకు ముందే ఎందుకు తగలరో ఏంటో. ఇప్పుడు నిన్ను చూశాక నా బాయ్ ఫ్రెండ్ వేస్ట్ అనిపిస్తుంది తెలుసా? నీలాంటి వాణ్ణి చేసుకోవాలనిపిస్తుంది. అవును, అదేదో నువ్వెందుకు కాకూడదు? అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారేంటి? తప్పే ఉంది. నీకు ఓకేనా కాదా చెప్పు. ఓకే అంటే ఇప్పుడే వాడికి బ్రేకప్ చెప్పేస్తా. జస్ట్ 1 మెసేజ్. అది కాదు మేడం. డిస్కషన్స్ వద్దే వద్దు. సే yes or no. ఏం ఆలోచిస్తున్నావు? క్యాబ్ డ్రైవర్ బనా? అయితే ఏంటి? చూడ్డానికి హ్యాండ్సమ్ గా ఉన్నావు, మనసు ఇంకా హ్యాండ్సమ్ గా ఉంది. దేవుడా, అసలు నీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే క్యాబ్ డ్రైవర్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. బాగా డబ్బున్న ఇంట్లో పుట్టి ఏ అమ్మాయి కోసమో, లేకపోతే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ లాగా అత్త కోసమో కారు నడుపుతున్నట్టుంది. బా, అసలు గ్లామర్ చూడు. అది జరిగింది. రేటింగ్ కోసం అలాంటి అమ్మాయితో క్లోజ్గా ఉండాలా? స్వీట్గా మాట్లాడాలా? బుగ్గలు ముక్కు పట్టి లాగుతున్నా ఎంజాయ్ చేయాలా? రండి. టైలర్, టైలర్ ఏమైంది? టైలర్, ఏం చేస్తున్నావు టైలర్? టైలర్ ఏం చేస్తున్నావు? ఉండండి. టైలర్ ఏంటి? టైలర్, ఎన్నిసార్లు కడిగినా ఈ దరిద్రం పోదు. ఏమైంది టైలర్? ఏమైంది టైలర్ అలా ఉన్నావు? నాకు ఇప్పుడు ఎక్కడో కాలిన వాసన వస్తుందేంటి? సరే, ఈ గొడవ అంతా ఎందుకు గాని, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తే. టైలర్, ఆ ముక్కు 30 రోజులు బాగా రుద్ది కడిగేంత వరకు దగ్గరికి రావద్దు. టైలర్, ఆ అమ్మాయి ఎవరో నా ముక్కు పట్టుకొని లాగితే నా మీద ఎందుకు కోపం? అందుకే బయట జరిగే ప్రతిదీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పకూడదు అంటారు. టైలర్, ఓకేనమ్మా, ఆల్రెడీ మేము రెడీగా ఉన్నాం. నువ్వు రావడమే ఆలస్యం. తొందరగా రామ్మా. నానా, ఆయన వచ్చేస్తున్నారు. నానా, మీరు రెడీయా? నేను ఎప్పుడో రెడీనమ్మా. ఏంటి మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? విక్రమ్ వస్తున్నారు. వస్తే రాని, మీ తండ్రి కూతుళ్ళున్నారుగా, వెళ్ళిరండి. నీకేమైనా పిచ్చిగాని పట్టింది? నువ్వు రాకపోతే మీ అమ్మగారు ఏదంటే అదేమని చెప్తుంది? ఉన్న మనుషుల్ని లేరని చెప్పుకోవడం అలవాటే కదా. ఎలాగో కూతురు లేదని చెప్తున్నారు, అలాగే అమ్మ కూడా లేదని చెప్పండి. ఏమవుతుంది?
అర్థమైంది నాన్న. కుట్టు మిషన్ గురించి చెప్పొద్దు అన్నాం కదా, ఇప్పుడు టైం చూసి ఆడుకుంటోంది. సరేమ్మా, వాళ్ళొచ్చాక నువ్వెలాగో నిజం చెప్పేస్తావని మాకు అర్థమైపోయింది. అనవసరంగా వాళ్ళని పిలిపించి పరువు పోగొట్టుకోవడం ఎందుకో? రావద్దని చెప్పేస్తాను. నువ్వు ఉండమ్మా, ఇదేదో పిచ్చెక్కి మాట్లాడుతుంటే నువ్వెందుకు పట్టించుకుంటావమ్మా? ఏమే గోదారి, రెడీ అయ్యే ఉన్నావు కదా, రావటానికేంటే? వద్దామని అనుకున్నానయ్యా. ఒకవేళ వాళ్ళు పిల్లల గురించి అడిగారే అనుకో, పొరపాటున నేనేదో నోరు జారి నిజం చెప్పేశానే అనుకో, మీరన్నట్టు మంచి సంబంధం పోతుంది, జీవితాంతం మీ తండ్రి కూతుళ్ళ చేత మాటలు పడాల్సి వస్తుంది. అవసరమా నాకు? నేను రాను, మీరే వెళ్ళండి.